హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డు యొక్క బిల్లును ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో ఎలా పే చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యాప్లో నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే చూపిస్తుంది. 7,485 రూపాయలు అయితే ఉంది. ఓకేనా, నేను ఇండస్ఇండ్ బ్యాంక్ యాప్ ద్వారా నా క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడానికి ట్రై చేస్తే ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి ఒక 2-3 డేస్ పడుతుంది. ఓకేనా, అలా కాకుండా మనం ఈ క్రెడిట్ కార్డ్ బిల్ని ఇన్స్టాంట్గా వితిన్ సెకండ్స్లో మన క్రెడిట్ కార్డ్ అకౌంట్కి క్రెడిట్ చేయాలంటే మీరు ఒక పని చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, దానికోసం మీరు క్రెడిట్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, ఆ యాప్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఆ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి తర్వాత మీరు మీ క్రెడిట్ కార్డుకు ఫస్ట్ పేమెంట్ అయితే మినిమం 1000 రూపీస్ అబౌనే చేయాలి. ఓకేనా, 1000 రూపీస్ ఆర్ 1000 రూపీస్ ఎంతైనా చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడు మీకు ఫస్ట్ పేమెంట్ 1000 రూపీస్ అబౌవ్ చేసినందుకు మీకు నియర్లీ 300 దాకా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మినిమం 250 వస్తుంది, మ్యాక్సిమం 350 దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాం. ఓకేనా, ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్స్ ఉంది కదా, కార్డ్స్ పైన క్లిక్ ఇవ్వాలి. కార్డ్స్ పైన క్లిక్ ఇవ్వగానే మన మొబైల్కు లింక్ అయిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా, చూడండి, ఇది నా క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే నాకైతే ఏ విధంగా కనిపిస్తున్నాయి, మీకు కూడా ఈ విధంగా కనిపిస్తాయి. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కనిపించకపోతే ఇక్కడ యాడ్ ఆర్ మేనేజ్ కార్డ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ యాడ్ న్యూ కార్డ్ పైన క్లిక్ ఇచ్చి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ చూడండి, నా ఇండస్ఇండ్ బ్యాంక్ బిల్ అయితే 7,485 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈ బిల్ని ఎలా పే చేయాలంటే ఇక్కడ పే నౌ ఉంది కదా, పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే నౌ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ అదర్ అమౌంట్ ఉంది కదా. ఓకేనా, దీనిపైన అయినా క్లిక్ చేయొచ్చు, లేకుంటే పే టోటల్ ఉంది కదా, పే టోటల్ పైన అయినా క్లిక్ చేయొచ్చు. నేనైతే నా క్రెడిట్ కార్డ్ బిల్ మొత్తం అయితే పే చేస్తున్నాను. ఓకేనా, మీరు ఫస్ట్ బిల్ పేమెంట్ చేసేటప్పుడు మినిమం 1000 రూపీస్కి తగ్గకుండా చూసుకోండి. 1000 రూపీస్ అబౌనే చేయాలి. అప్పుడే మీకు ఖచ్చితంగా 300 వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇదైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ ప్రొటెక్షన్ ఉంది. ఓకేనా, మీరు నో ఐ విల్ టేక్ ద రిస్క్ అని దీనిపై క్లిక్ ఇవ్వండి. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి, ఫోన్పే ఉంది కదా, ఫోన్పే పైన క్లిక్ ఇవ్వాలి. ఫోన్పే పైన క్లిక్ ఇస్తే ఇక్కడ పేనో పైన క్లిక్ ఇవ్వాలి. పేనో పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫోన్పే అయితే చూపిస్తుంది. నేనైతే నా ఫోన్పే యాప్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా, తర్వాత ఫోన్పే అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. చూడండి, ఫోన్పే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నాకైతే చాలా అకౌంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు ఏ అకౌంట్లో అమౌంట్ ఉందో ఆ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే పైన క్లిక్ ఇస్తున్నా. చూడండి, ఇక్కడ నా యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. చూడండి, పెయిడ్ సక్సెస్ఫుల్ అని పడింది. ఓకేనా, ఇప్పుడు చూడండి, యువర్ పేమెంట్ ఆఫ్ 7485 వాస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ అమౌంట్ అయితే నా ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే సక్సెస్ఫుల్గా క్రెడిట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, మెసేజ్ కూడా వస్తుంది, చూడండి, మెసేజ్ కూడా వచ్చింది, చూడవచ్చు. చూడండి, ఇక్కడ యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్, పేమెంట్ ఆఫ్ 7485 ఆన్ యువర్ ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాస్ ప్రాసెస్డ్ అండ్ సెటిల్డ్ అని వచ్చింది. ఓకేనా, మనకు ఇండస్ఇండ్ బ్యాంక్ నుండి కూడా మెసేజ్ వచ్చింది. డియర్ కస్టమర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేమెంట్ 7485 టువార్డ్ యువర్ ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఓకేనా, మనకు ఇండస్ఇండ్ బ్యాంక్ నుండి మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గా మేమైతే మీ పేమెంట్ అయితే రిసీవ్ చేసుకున్నామని. ఈ విధంగా మనం ఈ క్రెడిట్ యాప్ నుండి ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే చేయవచ్చు. చూడండి, నా ఇండస్ఇండ్ బ్యాంక్ యాప్ కూడా ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు అక్కడ బిల్ అయితే చూపించింది కదా ఇందాక 7485. ఇప్పుడు నేను పేమెంట్ చేశాను కాబట్టి పేమెంట్ అయితే రిసీవ్ అయింది. రిసీవ్ అవ్వడం వల్ల ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అయితే 0 అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా అయితే మన క్రెడిట్ యాప్ ద్వారా పే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను క్రెడిట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ కనిపిస్తుంది కదా, ఫుల్లీ పేడ్ అంటే నేను ఫుల్గా పే చేశాను అర్థం ఫ్రెండ్స్. ఓకేనా, ఫుల్లీ పేడ్ ఉంది అంటే ఫుల్గా పే చేశాను అర్థం. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్పై క్లిక్ ఇవ్వాలి. ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ హిస్టరీ ఉంది కదా, దీనిపై క్లిక్ ఇవ్వాలి. అంటే మనం ముందు ఎప్పుడెప్పుడు పేమెంట్ చేశామనేది ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నా ప్రీవియస్ హిస్టరీ అంతా ఇక్కడ కనిపిస్తుంది.
చూడండి ఇప్పుడు నేను పేమెంట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు అయితే నేను 7485 పేమెంట్ అయితే చేశాను. దానికన్నా ముందు 810, 807 చూడండి 805 ఒక్కసారి అయితే 40,000 అయితే ఒకేసారి పేమెంట్ చేశాను. ఇన్స్టెంట్గా పేమెంట్ అయిపోతుంది. మనము యాప్ ద్వారా బ్యాంక్ యాప్ ద్వారా పే చేస్తే ఒక 2 or 3 డేస్ అయితే టైం పడుతుంది. ఓకేనా, మనం అంతవరకు వెయిట్ చేసి ఉండాలి. ఇన్స్టెంట్గా పేమెంట్ అవ్వాలంటే మనం ఈ కడ్ యాప్ ద్వారానే పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ యాప్ అయితే. మనకు రివార్డ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇందులో మనకు చాలా రివార్డ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనం ప్రతిసారి పేమెంట్ చేస్తే మన క్రెడిట్ కార్డ్కి ప్రతి పేమెంట్కి మనం రివార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. నేనైతే ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా నేను ఎంత ఎర్న్ చేశాను చూడవచ్చు. 34,140 రూపాయలు ఎర్న్ చేశాను చూడండి. ఇక్కడ నేను ఈ యాప్ని నా ఫ్రెండ్కి రెఫర్ చేసి ఒక రెఫర్కి 800 రూపీస్ వస్తుంది నియర్లీ. నేనైతే చాలామంది రెఫర్ చేశాను. అలాగే నా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేశాను. తర్వాత గ్యాస్ బిల్ పే చేయడం, మొబైల్ రీఛార్జ్ ప్రతి ఒక్కటి నేను ఈ యాప్ ద్వారా చేసుకుంటా. కాబట్టి ప్రతి ఒక్క రీఛార్జ్కి ప్రతి ఒక్క బిల్ పేమెంట్కి నాకు మంచి క్యాష్ బ్యాక్ వస్తుంది. దాని ద్వారా నేనైతే 34,140 రూపాయలు అయితే ఎర్న్ చేశాను. కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడానికి వెంటనే ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ క్రెడిట్ కార్డ్తో రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ పేమెంట్ అనేది 1000 రూపీస్ సపోర్ట్ చేయండి. అప్పుడు మీకు మంచి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.